హాయ్ ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకైతే సిద్ధమైందండి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పిన వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కి మరో 216 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారండి. ఈ నిధులు 2-3 రోజుల్లోనే విడుదల చేస్తామని ఇంజనీరింగ్ కాలేజీలతో జరిగిన వర్క్ షాప్ లో ఆయన అయితే కీలక ప్రకటన జారీ చేశారు. మంత్రి గారి ప్రకటన మేరకు ఈ నిధుల విడుదలపై పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు కాలేజీ యాజమాన్యాలను అయితే కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మరో 216 కోట్లను 2-3 రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలపై లోకేష్ గారు స్పందిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్ విద్యపై 10 ఏళ్లుగా ఎలాంటి సంస్కరణలు లేవని, తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు సంస్కరణలు శ్రీకారం చుట్టామని, అన్ని విద్యా సంస్థల్లో స్థూల హాజరు నిష్పత్తి పెరగాలన్నారు. సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో ఏమైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గారు అయితే చెప్తూ, ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571 కోట్ల రూపాయలను విడుదల చేశామని, 2-3 రోజుల్లో మిగిలిన 216 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపట్టే ప్లేస్మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్యా నాణ్యతను పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామంటూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి గారు విద్యార్థుల ఫీజులను క్యాలెండర్ ప్రకారం సకాలంలో విడుదల చేయాలని విద్యా సంస్థలు కోరగా, ప్రస్తుత ఫీజులను సవరించాలని మంత్రి గారు అయితే విద్యా సంస్థలను కోరారు. సమావేశంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఘం ప్రతినిధులైతే పాల్గొన్నారండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను 788 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు గాను ఇప్పటికే 571 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేసి, మిగిలిన 216 కోట్ల రూపాయలను మరో 2 రోజుల్లో విడుదల చేస్తామంటూ విద్యార్థులకైతే ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి.